యోహాను ఇచ్చిన బాప్టిజం ప్రాచీన వ్యక్తి కొంచెం మార్పు పొందుకున్నాడు అంతే. ఆయనను ఆయన ప్రాచీన వ్యక్తి. ఆ ప్రాచీన వ్యక్తికి ఉన్న కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు మార్చుకున్నారు. ఆయనను ఆ వ్యక్తి ప్రాచీన వ్యక్తి. అయితే క్రొత్త నిబంధనలో ఉన్న బాప్టిజం కొన్ని మార్పు పొంది కాదు, కొన్ని అలవాట్లు మానుకొని కాదు, కొన్ని భక్తి నేర్చుకొని కాదు. క్రీస్తు మన పాపం కోసం సిలువలో మరణించినాడు. సువార్త సత్యం, సువార్తలో ఉన్న కేంద్ర బిందు క్రీస్తు మన పాపం కొరకు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడారు, తిరిగి లేచినాడు. ఇది సువార్త. హల్లెలూయా. అక్కడ మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్తున్నారు కదా, దేవరాజు సమీపించున్నాడని. ఆమేన్. అనగా క్రీస్తు మరణించి బాధపట్టబడి తిరిగి లేచిన సువార్త నమ్మాలుండే దానికి ముందే నీకు ఒక మారు మనసు జరగాలి. ఆ మారు మనసు అనగా యోహాను ప్రకటించిన ఆ మారు మనసు ఉన్నవారే ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త నమ్మగలరు. ఒక మాటలో చెప్తే, మారడానికే మనసు లేనివాడు మరణించగలరా? యోహాను సువార్త మారమంటున్నప్పుడు క్రీస్తు సువార్త మరణించమంటున్నారు. యోహాను అంటున్నారు పాపి మారు, క్రీస్తు సువార్త అంటున్నారు పాపి మరణించు. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయములు మార్పు పొందడానికే నీకు మనసు లేకపోతే మరణించుమంటే నీ వల్ల అవుతున్నదా? కాబట్టి మరణించక ముందు జరగవలసిన ఒక సిద్ధపాడే మార్పు. స్తోత్రం. హల్లెలూయా. అనగా రెండున్నవాడు లేని వారికి ఒకటి ఉమ్ము, అదొక మార్పు. స్తోత్రం. అయితే మరణం అనేది ఆ రెండు కూడా కావాలన్న ఆశ చనిపోవాలన్నది. స్తోత్రం. ఒకటి వదలడానికి మనసు లేని వాడు ఏమొద్దని ఎట్లా అనుకుంటారు? స్తోత్రం. ఒకటి వదలడానికి మనసు లేని వాడు ఏమి వద్దని అనుకుంటాడు? కాబట్టి సువార్త చిన్న విషయం కాదండి, కొంచెం మార్పు కాదండి. క్రీస్తు సువార్త ఈనాడు కనీసం ఆ మార్పు లేకుండానే చాలా మంది సువార్త నమ్మిని అనుకుంటున్నా. స్తోత్రం. ఉన్నదే కొంచెం తగ్గించే మనసు లేని వారే మేము సువార్త నమ్ముకుని అంటున్నారు. మీరు అబద్ధికులు. యోహాను సువార్త ఉన్నది పెంచుకోవడానికి కాదు, ఉన్నది తగ్గించుకోవడానికి. కొంచెం తగ్గించడానికి నా కింద వద్దులే అని కొంచెం తగ్గించడానికి నీకు మనసు లేకపోతే ప్రభు చెప్పిన మాట తగ్గించుంది కాదు, సమస్తం వదులుకున్నా వెంబడి ఉండమన్నా. యోహాను సువార్త అర్థం కాని వానికి క్రీస్తు సువార్త అర్థమవుతుందా? యోహాను సువార్త మీద మారు మనసు పొందని వాడు క్రీస్తు మరణములో పాల్గొనగలరా? సువార్త నమ్ముకున్నావన్నావు నీవు, ఆమె మారు మనసు ఉన్నవాడేనా? మారు మనస్సు పొందిన నీవు మరణించినావా? అనగా సువార్త నమ్మి మరణించినావా?